ఆయన యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు కలుగునగాక. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించుచున్నాము. మరి ప్రియులారా, ఈరోజు మనము చిన్న వాక్యమును మనము చదువుకొని మరి జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు యొక్క వాక్యాన్ని సామెతల గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము మనము ధ్యానం చేసినట్లయితే, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగించుము. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబుల్ మనకు సెలవిస్తుంది. ప్రియమైన దైవ జనాంగమా, మరి క్రైస్తవ సర్వ సమాజమా, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు మరియు శ్రమ పడేటువంటి వారికి, అదేవిధంగా దరిద్రులకును న్యాయం జరిగించాలి. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మరి నాటి రోజుల్లో మనము మన యొక్క భారతదేశంలో ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో మరి క్రైస్తవులపై దాడులు, మరి ప్రార్థన మందిరముల మీద దాడులు, క్రైస్తవులు తాము మరి తమ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేటువంటి అప్పుడు ఆటంకపరుస్తూ, దుర్భాషలాడుతూ, చాలామంది హింసిస్తూ, బాధ పెడుతూ ఉన్నారు. సో మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము క్రీస్తు నిమిత్తము హింసించబడతామని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. అయితే మరి మనము మన తోటి సహోదరులపై మన తోటి క్రైస్తవ సహోదరులపై దుర్భాషలాడుతూ, చర్చిలపై దాడులు చేస్తూ, క్రైస్తవులను ఎంతగానో హింసిస్తున్నటువంటి ఈ సమాజంలో నీవు నేను మా చర్చి పైన దాడి జరగడం లేదు కదా, మా మీద దాడి జరగడం లేదు కదా, శ్రమ మాకు కలగలేదు కదా అనే ఉద్దేశంతో సరే ఏదో ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రైస్తవులను యొక్క హక్కులను క్రైస్తవుల యొక్క క్షేమం అనేది దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించుతూనే న్యాయం కోసము నువ్వు నోరు తెరవమంటున్నాడు. దీనుల కోసం, శ్రమ పడేటువంటి వారి కోసము, ఈ లోకంలో క్రీస్తు కోసం శ్రమ పడేటువంటి వారి కోసము, దీనుల కోసము నీవు నీ యొక్క నోరును తెరిచి న్యాయము జరిగించుము అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, మా ఊరిలో దాడి జరగలేదు, మా ప్రాంతంలో దాడి జరగలేదు, మా యొక్క పట్టణంలో దాడి జరగలేదు, మా యొక్క వీధిలో దాడి జరగలేదు అని అనుకుంటున్నావేమో. ప్రియమైన దైవ జనుడా, ప్రియమైనటువంటి దైవజనురాలా, క్రీస్తు యొక్క ప్రభు ప్రేమలో మీకు మనవి చేసుకొనుచున్నాను. మన యొక్క మందిరాలలో జరిగేటువంటి క్రిస్మస్ వేడుకలకు మంత్రులు వస్తున్నారు, రాజులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు. మన క్రిస్మస్ వేడుకలలో వాళ్ళు పాల్గొంటున్నారు. అది మనం ఘనతగా చెప్పుకుంటున్నామేమో. ఈరోజు నీ తోటి సహోదరుల మీద దాడి జరుగుతుంటే విలాసవంతమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త సుమా. విలాసవంతమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనుడా, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. క్రైస్తవుల పైన దాడులు జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు ఎస్తేరు గ్రంథాన్ని మీరు ఒకసారి ధ్యానించినట్లయితే అక్కడ మనము తెలుసుకోగలుగుతున్నాం. యూదుల కొరకు, యూదులను శ్రమ పెట్టేటువంటి
మరి యూదుడైనటువంటి మొర్దెకై కోసము ఆమాను చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉరి కొయ్యను తయారు చేసి యూదుడైన మరి మొర్దెకైని చంపాలని చూస్తాడు హామాను. మరి అప్పుడు రాణి అయినటువంటి ఎస్తేరుకి మరి ఆమెకు తెలిసినప్పుడు ఆమె మరి అందరికీ కూడా యూదులందరికీ కూడా ఉపవాసం ఉండమని చెప్పి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టి ప్రార్థించిన తర్వాత రాజును కలిసింది. మరి నువ్వు కూడా నీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులను కలువు, నీ యొక్క ప్రజల క్షేమం కోసం. నీవు కూడా నీ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి రాజులను కలువు, నీ యొక్క ప్రజల కోసం. రాజ్యాంగము మనకు కల్పించినటువంటి హక్కు, తమకు నచ్చిన మతాన్ని వారు ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన సమావేశాలు పెట్టుకోవచ్చు. మరి ఈరోజు నాటి రోజుల్లో నియంకృతటువంటి పరిపాలన, మరి క్రైస్తవులకు విరోధంగా లేచినటువంటి ఈ పరిపాలన నీ హక్కులకు భంగం కలిగించే విధంగా, దేవుని రాజ్య సువార్తను అడ్డుకునే విధంగా ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెలివిస్తుంది, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. మరి సర్వ సృష్టికి నువ్వు సువార్తను ప్రకటించాలంటే అడ్డుగా ఉన్న ఈ ఎరికో గోడల లాంటి ప్రభుత్వాలను కూల్చివేయాలి. అది ప్రార్థనా శక్తితో. మరి ప్రార్థించి ప్రశ్నించు, న్యాయం కోసం ప్రశ్నించు. గొడవ పడమని చెప్పలేదు. అయితే న్యాయం కోసం నోరు తెరువును. నీ నోరుని అలానే ఉంచుకుంటే ఎలా? క్రిస్మస్ వేడుకల్లో ఆయా మరి మీటింగుల్లో సభలలో వచ్చేటువంటి మంత్రులు, రాజులు, అధికారులు వారి దగ్గరికి వెళ్ళు. మరి సంఘం అంతా ఏకముగా ఉండండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, శ్రమ, మరి మీరు శ్రమలో పడకుండా, శోధనలో పడకుండా ఉండునట్లు ప్రార్థన చేయమని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తుంది. మరి ప్రార్థించు, కన్నీరు కార్చు. మరి క్రైస్తవ సమాజం ఎంతగానో ఈ రోజుల్లో సమస్యలకు లోనవుతుంది. మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తుంది. దావీదు కీర్తన, మరి కీర్తనకారుడైనటువంటి దావీదు రాసినటువంటి 130వ కీర్తన, 133వ కీర్తన, మరి 1వ అధ్యాయము, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. మరి సహోదరులారా, మీరందరూ ఐక్యత కలిగి ఉండండి దయచేసి. నాటి రోజుల్లో మా సహవాసం కాదు, మా సంఘం కాదు, మా వారు కాదు అనేటువంటి నిర్లక్ష్యంతో ఉంటున్నావేమో. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. న్యాయం కోసం నీ నోరు తెరువు, కన్నీరు కాసి దేవుని సన్నిధిలో ప్రార్థించి రాజుల దగ్గరికి వెళ్ళు. రాజశాసనాలను మార్చేటువంటి మరి కృపను దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతవరకైనా న్యాయం కోసం నీ నోరు తెరివి ప్రశ్నించు, ప్రార్థించు, ప్రశ్నించు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మణిపూర్లో జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి క్రైస్తవులు ఒక్కసారిగా మరి శాంతియుత ర్యాలీ జరిగినట్లయితే మరొక రాష్ట్రంలో జరిగేది కాదు. నాడు ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జన్వాడ ప్రాంతంలో మందిరంపై దాడులు జరిగాయి. అదేవిధంగా రీసెంట్గా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఆత్రేయపురం దగ్గర మరి ఒక ప్రాంతంలో బైబిల్ మిషన్కి సంబంధించినటువంటి ఒక మందిరాన్ని కాల్చివేశారు. అదేవిధంగా నిన్న నంద్యాల ప్రాంతంలో మరి ఒక దైవజనులు అక్కడ ప్రార్థన జరిపిస్తుండగా మతోన్మాదులు వచ్చి వాదనకు దిగుతున్నారు. మరి నీ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు రాకముందే ఆ దుష్ట శక్తులను మరి వాటిని బంధించి వేయాలి. దేవుని యొక్క ప్రార్థన శక్తితో బంధించాలి. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల చేత ఎదిరించాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క రాజ్యమును స్థాపించాలి. క్రైస్తవుడా మేలుకో, దైవజనుడా మేలుకో. దైవజనులందరూ కూడా దయచేసి మీరు ఏకం కండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళండి, ఆయా ప్రాంతాల్లో ఉన్న రాజుల దగ్గరికి వెళ్ళి తప్పకుండా క్రైస్తవుల యొక్క క్షేమం కోసం ప్రార్థించండి, ప్రశ్నించండి, సువార్తను ప్రకటించండి.
దేవుని యొక్క ప్రజలారా, మరి నేను మాట్లాడినటువంటి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి నేను మీతో పంచుకుంటున్నాను. మరి దయతో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినట్లయితే క్షమించండి. మరి మీరు నా కోసం తప్పకుండా ప్రార్థించండి. మరి మనమంతా కలిసి ప్రార్థిస్తాం, ప్రశ్నిస్తాం, సువార్తను ప్రకటిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ యొక్క పరిచర్యలు దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క ప్రజాశాంతియుతంగా మనము ర్యాలీ జరిగించి ప్రార్థించినట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్కు కూడా మనము రిపోర్ట్ చేయవచ్చు. మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనము వారికి కూడా విన్నవించుకొని మన దేవుడు మనకు ఇచ్చినటువంటి మరి బైబిల్ గ్రంథంలోని వాక్యమును, సర్వ సృష్టికి సువార్త ప్రకటించినటువంటి వాక్యమును మనము మరి పోగొట్టుకోకుండా ఆ వాక్యమును మనం అందరికీ కూడా సువార్త ప్రకటించే వారిగా ఉంటూ మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా మనం కాపాడుకుంటూ మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలని కోరుకుంటూ మీ యొక్క జాషువా. నా కోసం మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థించండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.